వెల్కమ్ టు అనుమల ఆంధ్ర ఛానల్. ఈరోజు మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి వెళ్ళాము. ఎక్సలెంట్గా ఉంది మూవీ, సూపర్ బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్ సినిమా సంక్రాంతికి. ఇందులో చిరంజీవి నటన సూపర్ హైలైట్ చేశాడు. 75 years ఉన్నా కానీ ఆ వయసులో డ్యాన్స్ అయితేనేమి, ఫైట్లు అయితేనేమి ఎక్సలెంట్గా చేశాడు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి ఎక్సలెంట్గా చూపించాడు. ఇదే మూవీని ఇదే విధంగా డాడీ సినిమాలో ఉంది, కానీ ఈ సినిమాలో నయనతార బాగా అహంకారం గల పాత్ర నిర్వహించింది, బాగా ఎక్సలెంట్గా చేసింది. భార్యాభర్తలను ఎలా విడదీయాలో నయనతార వాళ్ళ నాన్న పాత్రను బాగా చూపించడం జరిగింది. డబ్బున్న వాళ్ళను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రేమించడము, వాళ్ళని ఎలా విడగొట్టాలి అని నయనతార వాళ్ళ డాడీ విడగొట్టడము, మళ్ళీ ఆ పిల్లలు తండ్రికి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమను భలే చూపించాడు అసలు అనిల్ రావిపూడి. డైరెక్షన్ సూపర్, మ్యూజిక్ అయితే బంపర్ హిట్గా కొట్టాడు, బీజిఎం భలే కొట్టాడు, అదరగొట్టాడు. ఫైటింగ్స్ సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి. పాటలు 3 పాటలు ఎక్సలెంట్గా ఉన్నాయి. సురేఖ ఆ పాట అయితే సూపర్గా ఉంది. మరియు మిసాలా పిల్ల ఆ పాట కూడా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇంకా చెప్పడానికి లేదు. మళ్ళీ వెంకటేష్ 20 నిమిషాలు ఉన్నా కానీ అదర కొట్టాడు. యాక్షన్ సూపర్గా ఉంది, ఇద్దరి ఫైటింగ్ అలాగే ఉంది, పాట కూడా సూపర్గా ఉంది, భలే తీశాడు, అసలు ఎక్సలెంట్గా ఉంది. చిరంజీవి వాళ్ళ అమ్మ పాత్ర కూడా భలే ఉంది, బాగా ఉంది. విలన్ కూడా బాగా యాక్షన్ చేశాడు. ఫైటింగ్ బాగా ఉన్నాయి, అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. తండ్రి పిల్లల మీద ఎటువంటి ప్రేమ కలిగి ఉంటాడో భలే చూపించాడు. స్కూల్లో పిల్లలు ఏ విధంగా కొట్లాడుకుంటారో వాళ్ళ మధ్య ఉన్నటువంటి సన్నివేశాన్ని ఎక్సలెంట్గా చూపించాడు, కళ్ళకు కట్టినట్టు చూపించాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి ఇంతవరకు ఫెయిల్యూర్స్ అంటూ లేవు, కానీ ఈ సినిమాతో బంపర్ హిట్, సూపర్ హిట్ కొట్టడం జరిగింది. సంక్రాంతికి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయింది, ఇప్పుడు ఇంకా బంపర్ సూపర్ హిట్ అయింది ఈ సినిమా. సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజ పాత్ర ఎలాగ ఉందో ఈ సినిమాలో కూడా బుల్లిరాజ పాత్రను చిన్న పాత్ర వేశాడు, భలే యాక్షన్ చేశాడు ఆ పిల్లవాడు బాగా. నెక్స్ట్ తిండిపోతుగా యాక్షన్ చేశాడు, బాగా ఉంది. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అబ్రివేషన్ ఇచ్చాడు. దీంట్లో కూడా ఒక అబ్రివేషన్ వచ్చింది, ఓటీపీకి అబ్రివేషన్ ఎక్సలెంట్గా చూపించాడు, ఎక్సలెంట్గా చెప్పాడు. 1 time ఫెడల్ అనే అబ్రివేషన్ ఇవ్వడం జరిగింది అనిల్ రావిపూడి. దాంట్లో సంక్రాంతికి వస్తున్నాంలో హాయ్ అనే అబ్రివేషన్ ఇచ్చాడు, హాయ్ మీన్స్ అగ్గిస్తావా అని ఇచ్చాడు. ఇక్కడ కూడా ఓటీపీ అబ్రివేషన్ ఇచ్చాడు, 1 time ఫెడల్ అనే అబ్రివేషన్ ఇచ్చాడు, ఎక్సలెంట్గా ఇచ్చాడు, సూపర్గా ఉంది. ఫైట్లు అయితేనేమి, పాటలు అయితేనేమి, కామెడీ సూపర్. అసలు చిరంజీవి ఈ విధంగా చేస్తాడని అస్సలు అన్ఎక్స్పెక్టెడ్, బాగా చేశాడు, బాగా ఎక్సలెంట్ చేశాడు. ఫ్యామిలీతో పోయి బాగా హ్యాపీగా నవ్వుకొని సరదాగా రావచ్చు, ఈ సినిమా చూసుకొని రావచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను సూపర్ డూపర్ హిట్గా చేయడం జరిగింది. ఈ సంక్రాంతికి వస్తున్నాంలో ఈ మన శంకర వరప్రసాద్ సినిమా బంపర్ సూపర్ హిట్. అన్ని రోల్స్ కూడా బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ సూపర్గా ఉంది. చిన్న కథ ఏంటంటే ఆడ భార్యాభర్తలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. చిన్న ఇన్సిడెంట్తో నయనతార వాళ్ళ డాడీ విడగొడతాడు. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపే సన్నివేశం, మధ్యలో అనేక కామెడీ సన్నివేశాలు ఉన్నాయి, భలే ఉన్నాయి, బాగా తీశాడు అనిల్ రావిపూడి. అయితే అనిల్ రావిపూడి కూడా ఒక పాటలో చిన్న పాటలో బాగా కనిపించడం జరుగుతుంది. డ్యాన్స్ బాగా వేసాడు అనిల్ రావిపూడి కూడా. డ్యాన్స్ అయితే ఇరగదీశారు ఇద్దరు, వెంకటేషు, చిరంజీవి, అనిల్ రావిపూడి. నయనతార అందాల తార నయనతార అయితే ఎక్సలెంట్ చేసింది. అహంకారిగా గర్వపోతుగా
డబ్బున్న అహంకారి పాత్రను భలే నిర్వహించింది నయనతార. సూపర్ డూపర్. సంక్రాంతికి ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడొచ్చు, కుటుంబం సమేతంగా పోయి కడుపు ఉబ్బేటట్టు నవ్వుకొని రావచ్చు. సూపర్ డూపర్ హిట్. నెక్స్ట్ బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి సినిమా ఇది సూపర్ డూపర్ హిట్. మళ్ళీ 75 సంవత్సరాల్లో కూడా డ్యాన్స్ వేయడం కానీ, చిరంజీవి ఫైట్స్ వేయడం కానీ, అసలు అందరూ భలే నవ్వుకున్నారు, భలే చూశారు, ఆనందించారు, హ్యాపీగా తిరిగి వచ్చాం. సూపర్ డూపర్ హిట్ సినిమా, అందరూ బాగా చూడొచ్చు, సంతోషంగా నవ్వుకోవచ్చు. ఈ సినిమాను ఎక్సలెంట్గా ఉంది, బాగా నవ్వుకోవచ్చు, బాగా చూడండి. బాగా సంక్రాంతికి విన్నర్ సినిమా ఏంటంటే మన శంకర వరప్రసాద్ గారు ఎక్సలెంట్. చిరంజీవి సూపర్గా చేశాడు. నయనతార అందాల తార బాలే యాక్షన్ చేసింది. పులిరాజ నెక్స్ట్ భలే వేశాడు యాక్షన్. శరత్ సక్సేనా ముఠా మిస్త్రిలో విలను దీంట్లో ప్రైమ్ మినిస్టర్గా వేశాడు, భలే ఉంది. పొద్దుచేతన బాగా చేశాడు యాక్షన్, బాగా యాక్షన్ చేయడం జరిగింది. సూపర్ డూపర్ హిట్, బాగా చూడండి, నవ్వండి. నెక్స్ట్ ఇంకా ఈ సినిమాను బాగా స్ప్రెడ్ చేయండి, బాగా ఉంది, భలే ఉంది. బాగా అందరు పోయి ఫ్యామిలీతో పోయి బాగా చూసుకుంటూ వచ్చే సినిమా.